హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సీ హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే, హెచ్ఆర్సీ హాస్పిటల్ ఈజ్ అ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. గౌటీ ఆర్థరైటిస్ని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాం? సో నార్మల్గా మనం మాట్లాడుకున్నట్టు ఈ గౌటీ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనము ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో చెక్ చేస్తూ ఉంటాం. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ జనరల్గా గౌట్ పేషెంట్స్లలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 7.2 కంటే ఎక్కువగా ఉంటాయి. 8, 9, 10 ఇలా ఎక్కువగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమందిలో అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. బాడీలో ఉండే న్యాచురల్ మెకానిజం వల్ల ఒక్కోసారి మనకి సివియర్ అటాక్ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ లెవెల్ని తగ్గించడానికి ట్రై చేస్తుంటుంది. కొన్ని సందర్భాలలో గౌట్ అటాక్ వచ్చినప్పుడు మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేస్తే నార్మల్ కంటే కూడా కొంచెం తక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ జనరల్గా అయితే చాలామంది పేషెంట్స్లలో ఈ గౌట్ అటాక్స్ ఉన్నప్పుడు కానీ గౌట్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా కూడా గౌట్ అటాక్ రావచ్చు. కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ నాకు సివియర్ పెయిన్ వచ్చింది, బట్ నేను ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ చెక్ చేసుకుంటే 6.5 ఉంది అని. కొన్ని సందర్భాలలో అలా నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ జనరల్గా మాత్రం ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. అంటే మనం చెక్ చేసే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో చూసే కాన్సన్ట్రేషన్. ఈ క్రిస్టల్స్ అనేటివి జాయింట్స్లలో డిపాజిట్ అయిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేస్తూ ఉంటాయి. సో బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్తో పాటు ఇంకా అదనంగా మనం చేసే టెస్ట్లు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా మనము అల్ట్రాసౌండ్ చేస్తాం. సో జాయింట్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు జాయింట్ అల్ట్రాసౌండ్లో మనము యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి చూడొచ్చు. ఎక్స్రే తీస్తాం మనం. ఒక్కోసారి ఏంటంటే ఈ అటాక్స్ అనేటివి రికరెంట్గా అవుతున్నాయి. అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ అటాక్స్ వచ్చే వాళ్ళకి మనం ఎక్స్రే తీస్తే కొన్ని రేడియోలాజికల్ చేంజెస్, అంటే ఆ బోన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి ఏమన్నా ఉంటే మనకి ఎక్స్రేలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి సిటీ స్కాన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. సో మనకి డిఈసిటీ అనే ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ సిటీ స్కాన్ మొడాలిటీ వచ్చింది మనకి. దీంట్లో మనకి డైరెక్ట్గా గౌట్ క్రిస్టల్స్ అనేటివి జాయింట్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి క్లినికల్గా మనము డయాగ్నోస్ చేయలేము, లేకపోతే మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి నార్మల్గా ఉన్నప్పుడు సో ఈ రకమైనటువంటి టెస్ట్ సహాయం ద్వారా మనము వీటిని డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ జాయింట్స్లలో యూరిక్ యాసిడ్ మనం క్రిస్టల్స్ని చూడడంతో అక్కడి వరకు దీని ఎండ్ అవ్వదు, దీని డయాగ్నోసిస్ అనేది. జనరల్గా గౌట్ పేషెంట్స్లో ఎక్కువ శాతము వేరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ కూడా బీపీ కానీ కొంచెం హైగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎప్పుడు ఈ హై యూరిక్ యాసిడ్ని అబ్జర్వ్ చేసినప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా లేదా అనేది మనం అన్నీ చెక్ చేసుకుంటూ సో వీటికి కూడా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. ట్రీట్మెంట్ అంటే ప్రతిదీ మెడిసిన్సే కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా మనం ఈ పర్టికులర్ డిజీజ్లో చేయవలసి వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ గురించి, యూరిక్ యాసిడ్ గురించి మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైట్ ఇన్ అవర్ కామెంట్ బాక్స్. అవి మనం చూసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో విల్ ట్రై టు అడ్రస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.